మీ అమ్మాయి ఏది? అవుట్డోర్ వెళ్ళింది అల్లుడు గారు. 10 days షెడ్యూల్. 10 రోజులా? 10 days. పెళ్ళ ఊరెళ్తే సంతోషించని మగాన్ని నిన్నే చూస్తున్నాను అల్లుడు. అడల్ట్ కామెడీ చేయకండి, పక్క లేడీస్ ఉన్నారు. అయినా మా యావడిని ఎక్కడికి పంపించొద్దని చెప్పాగా. కాలనీ లేడీస్ అంతా కలిసికట్టుగా తీసుకున్న డెసిషన్ అల్లుడు గారు. మరి మీరెళ్ళలేదే? నేనా? మీ మామయ్య గారిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను అల్లుడు గారు. కదా, మరి ఎప్పుడో పెళ్ళైన మీకే ఇలా ఉంటే లేటెస్ట్ గా పెళ్ళైన నాకెలా ఉంటది? అర్థం చేసుకోండి. ఏంటల్లుడు గారు మీరు? ఆడదంటే వంటింటి కుందేలేం కాదు, తనకి సరదాలు సంతోషాలు ఉంటాయి కదా. అంతేలేండి, మీ కూతురు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. నా ప్రాబ్లం మాత్రం ఎవరికి అర్థం కాదు. ఏం ప్రాబ్లం అల్లుడు? నా ప్రాబ్లం నా భార్యతోనే డిస్కస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నా భార్య లేనప్పుడు ఇంకెవరితోనో డిస్కస్ చేయను. ఐ హర్టెడ్. జరగండి. ఏంటి వీడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు? ఇదేంటిది అలాగే వెళ్ళిపోతాడేట అల్లుడు? బావకు మనతో కూడా చెప్పుకోవాలంత ప్రాబ్లం ఏంటన్నా? అది నువ్వే కనుక్కోవాలరా బబ్లు. బావని ఒక్కంట కనిపెడుతూ ఉండు. బావా బామర్ది సినిమాలో కృష్ణరాజుని సుమన్ కనిపెట్టా. సరే, బావ ప్రాబ్లం తెలుసుకొని దాన్ని సాల్వ్ చేస్తా. బావ కళ్ళలో ఆనందం చూస్తామ్మా. అమ్మా, నైట్ అంతా మేలుకొని ఉండి తినాలా? ఏమైనా పిండి వంటలు చేయవా? అవి తింటూ బావని కాపలా కాస్తా. సర్లేరా. మందు కొడితే మాకు మేమే మహారాజులం, మందు బాబులం మేము, మందు బాబులం. సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా ఇల్లేనా? మా ఇల్లు అయితే మా ఇళ్ళల్లో ఒకసారి పిలుస్తారు ప్లీజ్. కర్మ, రోజు ఇదే గడువు అయిపోయింది. ఇది మీ ఇల్లే, నేను మీ ఇళ్ళనే. లోపలికి రండి. ఏంటి, నాకు మందు ఎక్కువైందా? దీనికి నా మీద ప్రేమ తక్కువైందా? ఇంకో పెగ్గేసి అటో ఇటో తేల్చాల్సిందే. డోర్ తీసే ఉంది. లయోలా కాలేజీలో లైలా లవ్ చేస్తే చివరికి ఈ లీలానిచ్చి కట్టబెట్టారు. అయినా వైఫైలా ఉండేదే వైఫ్ అని, భరించి వాడే భర్తని నేను ఊరుకుంటుంటే ఇది నాకు కొంచెమైనా గౌరవం ఇవ్వటం లేదు. ఈ రోజు దీని సంగతి అటో ఇటో తేల్చాల్సిందే. నేనిక్కడ, ఎవరక్కడా? లెగవే, నిన్నే లెగవే. అబ్బా, ఏంటండి టీవీ అంకల్లా ఎంత స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నావే? ఎవడేవాడు? ఎవరండి? ఇప్పటి వరకు నీ పక్కలో పడుకున్నాడే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అవునే, పిచ్చెక్కిపోతుంది, తాగిందంతా దిగిపోతుంది. ఖాళీలో ఆడాలంటే ఔటింగ్ వెళ్తుంటే నేను మాత్రం మీ గురించి ఉండిపోతున్నానంటే నువ్వేదో పతివ్రతకు పరాకాష్ట అనుకున్నాను గాని నువ్వు ఉండిపోయింది నా గురించి కాదు, వాడి గురించి. వాడెవడో ఇప్పుడే ఇక్కడే నాకు తెలియాలంతే. ముందు మీరు ఆ పాడు తాగుడు మానేయండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. మాట్లాడతారే, ఇంకా మాట్లాడతారే. నేను అక్కడుండగా
నీ మీద కాలేసిన వాడెవడు? మీరే వచ్చి కాలేసి ఉంటారు. అంటే వాడెవడో వచ్చి నీ మీద కాలేయటం కూడా నీకు తెలీదా? ఎంత బాగా నటిస్తున్నావే. మీరిలాగే అర్ధరాత్రి తాగొచ్చి అడ్డమైన క్వశ్చన్స్ వేస్తుంటే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. తెగించేసావే. వదలను, వాడిని వదలను, నిన్ను వదలను. మందు దిగిపోయింది, ఇంకో పెగ్గేయాల్సిందే. అమ్మో, నేను బయటికి వెళ్తే వాడు రూమ్ లో కంట్రీ అయిపోతాడు. నేను ఇక్కడే ఉంటా. నీ జాబ్ ఏంటి? ఈ కాలనీ వాచ్మెన్ అండి. కానీ నువ్వు వాచింగ్ కంటే స్లీపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అందుకనే మన కాలనీలోకి అర్ధరాత్రి వాడెవడో వచ్చిపోతున్నాడు. అంటే అది వద్దు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేది పనిచేసినా నీ జాబు ఉండదు, నీ జేబులో చిల్లర ఉండదు. నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు. అర్థం చేసుకుంటే బాగుపడతావు, లేదంటే రోడ్డు మీద అడుక్కు తింటావు. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. తాగితే నిద్ర కాగలేను, తాక్కపోతే నిగ్రహించుకోలేను. తాగాలా వద్దా? ఏం చేయాలి? కాలనీ ఎంత హ్యాపీగా ఉంది. మేరా కామ్ బహుత్ సులభ హో గయా. ఇదేంటి డైలాగ్ లేదంటే తను కూడా దొంగేనా? భయ్యా, ఈ టైంలో మనలాంటి దొంగలు తప్ప మరో ప్రాణులు ఉండరని నాకు తెలుసు. మనలో మనకు గొడవలు ఎందుకు? నువ్వు ఆయిల్ చూసుకో, నేను ఈ ఇల్లు చూసుకుంటాను. ఏంటి భయ్యా, సాటి దొంగనని రెస్పెక్ట్ కూడా లేకుండా. సరే, నువ్వు ఈ ఇల్లే చూసుకో, నేను ఆయిల్ చూసుకుంటాను. ఎంతమంది దొంగలు వస్తారు? కాలనీ కామ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా దొంగలకి ఉంటుంది అనుకోలేదు. ఎవరు అక్కడ? ఇంకో దొంగ వచ్చినట్టున్నాడు. సురేష్, ఎవ్వరూ ఇంట్లో లేరు. నువ్వొస్తే లవ్ కబుర్లు చెప్పుకుందాం. క్షణాల్లో వస్తాను. అలాగే అంటావు కానీ ఆలస్యంగానే వస్తావు. నువ్వు ఇలా ఫోన్ పెట్టు, నేను అలా వచ్చేస్తాను. అబ్బా, ఇంత ఫాస్ట్ గా వచ్చేసాడే. లైట్స్ ఆఫ్ చేసి రమ్మంటాను. వస్తున్నా డియర్. రా సురేష్, త్వరగా రా సురేష్. సరే గాని మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు సురేష్. ఏంటి మాట్లాడో? ఏంటి గుర్రు గుర్రు? నా పేటు పిచ్చ పిచ్చగా ఉంది. ఇందాక లొక్క ముఖం చాటేసినా ఇప్పుడు ఎదురొచ్చి మరీ వెల్కమ్ చెప్తుంది. ఏ దొంగ, నేను దొంగని ఎలా తెలిసిందబ్బా? నువ్వు నిద్రపోతున్నావు కదూ? లేదే, మెలకుతోనే ఉన్నానే. సరే, నీ నిద్ర ఎగిరిపోవడానికి మంచి కాఫీ తెస్తానుండు. ఓ, ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? కాఫీ తాగేసి ఇల్లు మొత్తం కాజేసేయాలి. ఏంటి భయ్యా, ఒక్కసారంటే ఓకే, రెండోసారి కూడా రెస్పెక్ట్ వా? సాటి దొంగని అలా చెప్తే నువ్వు దోచుకునే సొమ్ము అయిపోతుంది. ఓకే భయ్యా, ప్రతి దొంగకి ఓ నైట్ వస్తుంది. తేగలంగే.
దొంగనే దొంగ 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 అయ్యో దొంగ కొంచెం గ్యాప్ ఇస్తే నేను పారిపోతాగా. దొంగ 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 అయ్యో అయ్యో దొంగ. మై డియర్ కాలనీ వాసులారా, ఈ మీటింగ్ ఒక పర్పస్ ఉంది. దాని వెనక ఓ సైన్స్ ఫిక్షన్ ఉంది. నిన్నేదో భారీ ఆకారాన్ని చూసి మన కాలనీ వాచ్మెన్ అపస్మారక స్థితిలో గాంధీ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పైగా ఎదురింటమ్మా ఇంట్లో ఎవడో దూరాడట. ఏమిటిది? అరే, మొన్నటికి మొన్న రమేష్ గారు తన భార్య పక్కన పడుకున్న ఒక ఆకారాన్ని చూసి షాక్ అయ్యాడంట. నిన్న రావు గారిని ఎవరో చంపబోయారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్న విషయంలో మనమంతా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉందండి. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆ వచ్చినవాడు నీ ఫ్రెండే కదూ? చెప్పు తెగుద్ది. ఇదంతా మానవ మాత్రుల పని కాదని, దీని వెనకేదో శక్తి ఉందని, అదే గ్రహాంతరవాసులు, అదేనండి ఏలియన్స్ పని ఉంటదని నా అభిప్రాయం. ఏలియన్సా? అవి చాలా మంచివండి. కావాలంటే కోయి మిల్ గయే సినిమా చూడండి. అందులో హృతిక్ రోషన్ కి ఒక ఏలియన్ సూపర్ పవర్ ఇచ్చింది. ఆ ఏలియన్స్ కి గజ్జల్లో దురద పుడుతుంది అనుకుంటానండి. మాటి మాటికి కాళ్ళెత్తటం నా కళ్ళారా చూశాను. మాయ గారు, హోల్డ్ ఆన్. మీరేం చెప్పబోతున్నారో నాకు బాగా తెలుసు. నేనే చెప్తాను. అడవుల్లో చెట్లు నరకడం వల్ల జంతువులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. చెరువుల్లో చేపలు పడ్డం వల్ల సునామీలు వచ్చేస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి? అది కూడా నువ్వే చెప్పు అభి. మన భార్యలు మన పక్కన లేకపోవడం వల్ల. దానికి దీనికి సంబంధం ఏంటి అల్లుడు? ఉంది, సంబంధం ఉంది. ఇంటికి దీపం ఇల్లాలంటారు. అలాంటి ఇల్లాలే అవుటింగ్కి వెళ్తే ఆ చీకట్లో ఏలియన్స్ ఏం కర్మ, భూత ప్రేత పిశాచాలు కూడా ఎంటర్ అయిపోతాయి. ఆ ఏలియన్స్ రమేష్ గారికి సెక్యూరిటీకే కాదు, నాకు కూడా కనిపించాయి. కానీ మీకు కనిపించాయి మామగారు? లేదే కదా. ఎందుకు కనిపించట్లేదు? మీ పక్కనే మీ భార్య, అదే మా అత్తగారు ఉంది కాబట్టి. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? మీరు వెంటనే మా భార్యల్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేయండి. భూమి గుండ్రంగా ఉంటుందని ఏ టాపిక్ వెళ్ళా అక్కడే ఆపుతారేటి అల్లుడు గారు? నో 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 నో, మీరందరూ మాట్లాడుతున్నదేమిటి? నాన్ సెన్స్. ఏలియన్స్ ఏమిటి? మన భూగ్రహానికి రావడం ఏమిటి? ఇదంతా సినిమాల్లోనే జరుగుతుంది. బయట జరిగేవి సినిమాల్లో చూపిస్తారులే మేజర్ గారు. అయినా సరే నేను నమ్మను. ఇక్కడ ఎవరి నమ్మకాలు వారివి. కాకపోతే నిజం తేలాలి. ఏమిటి తేలేది? బోడి నిజం. మిలిటరీలో సర్వీస్ చేసి వచ్చాను. ఇదంతా నాకు తెలియని నిజమా? ఈ ఏలియన్స్ అంత ట్రాష్. మన మేజర్ గారు చెప్పింది కూడా మనం ఒకసారి సీరియస్ గా ఆలోచించాలి. కాకపోతే మన మేజర్ గారికి నా వైపు నుంచి చిన్న అభ్యర్థన. మిలిటరీలో అంత సర్వీస్ చేసి వచ్చిన ఈయన ఈ ఒక్క రోజు రాత్రి మన కాలనీకి కాపలాగా ఉండాలని నా వైపు నుంచి చిన్న అభ్యర్థన. నేనా? ఈ వయసులోనా? ఈ వయసులోనే అన్నగారు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో విలనైన అమరీష్ పూరిని నడ్డి విరిచాడండి. మర్చిపోయారా? సింహం ముసల్దైతే ఏంటండి, గాండ్రింపులో తేడా లేనప్పుడు. అసలు మీలాంటి వారు నాయకత్వంలో ఉంటే కాలనీ సుభిక్షంగా ఉంటుందనే కదా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నది. అవుననుకోండి. ఇక అనుకోవడాలేవి లేవండి. మీరు కాపలా ఉంటున్నారు అంతే. అంతే. సరే సరే, ఎంతమంది ఒకే మాట మీద ఉన్నప్పుడు తప్పేదేముంది? సరే అట్నే గానీ. మీరు దేవుడు సార్. నేను ఇవాళ ఎలాగైనా ఏలియన్స్ నేను చూడాల్సిందే. చూడడమే కాదు, వాళ్ళ దగ్గరున్న అపూర్వ శక్తులు సంపాదించి ఒక 20 ఏళ్ల వయసు తగ్గి సావిత్రి, సౌందర్య తర్వాత కామెడీ ఓరియంటెడ్ సినిమాలకి నేను కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. కమాన్ ఏలియస్, కమాన్. దమ్ముంటే నా ఎదురుగరా. ఈ మేజర్ మేనరిజం చూసి మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది. అందుకే నువ్వు నా దగ్గరికి రావటం లేదు. మేజరా మజాకా? కమాన్ ఐసే, కమాన్. ఇండియాకు పాకిస్తాన్ కి మొదటి యుద్ధం తర్వాతనే నేను ఆర్మీలో చేరాను.
కానీ రెండవ యుద్ధం జరగటానికి అంత టైం ఎందుకు పట్టిందో తెలుసా ఏలియన్? నేను గన్ పట్టుకున్నాను తెలిసి వాళ్ళ గుండెల్లో గ్రనైడ్స్ పేరాయి. నా రిటైర్మెంట్ తర్వాతే యుద్ధం మొదలైంది. కమాన్, దమ్ముంటే నా ఎదురుగురా, దమ్ముంటే నా ఎదురుగురా. ఏలియన్స్ ఏలియన్ ఏలియన్స్ ఏలియన్స్ ఏలియన్. ఇదేటండి బాబా, పుల్లా ఉండాల్సిన మేజర్ గారు ఇలా పిల్లిలా వణుకుపోతున్నారేంటి? ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనండి బాబా. ఇంకా ఆలోచించాల్సింది ఏంటయ్యా? నేను చెప్పలా, ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పనే. ఏలియన్స్ అంటే ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో అన్ని జిల్లాలను వదిలేసి ఇన్ని మండలాలు కాదని మన కాలనీలో తెచ్చేసింది ఏంటండి? యు సీ మిస్టర్ రమేష్, పిడుగుపడే స్థలాన్ని, ఏలియన్స్ ఎంచుకునే స్థావరాన్ని మనం కనిపెట్టలేం. ఏం సుబ్బారావు గారు, మీరేంటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఈ విషయాన్ని నాసా వాళ్ళకి రిపోర్ట్ చేయాలా, శ్రీహరికోటలు కంప్లైంట్ చేయాలా, లేకపోతే ఇంటర్పోలు పోలీసు లేదు, అవసరం లేదు. ఒరే బబ్లు కాదు ఈశ్వరా, కొంచెం సేపు మీరు అలా ఫిక్స్ అవ్వండి. ప్రస్తుతం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అది కాదురా సుబ్బారావు గారు, ఏ పుట్టలో ఏ బాగుందో, వీడి పుట్టలో ఏ మ్యాటర్ ఉందో కాస్త చెప్పనివ్వండి. నువ్వు చెప్పు బబ్లు. సారీ చెప్పు ఈశ్వర్. మీరు అనుకున్నట్లు ఇది ఏ ఏలియన్ పనో కమిడియన్ ఆలీ పనో కాదు. మన కాలనీలో ఒక వ్యక్తి జబ్బు పడ్డం వల్ల వచ్చింది. ఓహో, ఆడి జబ్బు తగలయ్యా, ఆడికి రోగం వచ్చిందని కాలనీ వాళ్ళందరినీ రోగిష్ఠులను చేస్తాడా? మరీ ఎక్కువగా తిట్టబాకండి, పాపం ఆ రోగం వచ్చిందని అతనికే తెలియదు. అది సరేరా, ఎవరా వ్యక్తి? ఇదంతా అతని వల్లేనని నువ్వెలా ట్రేస్ అవుట్ చేయగలిగావు? నేను చెప్పే విషయం అందరూ గుండెని రాయి చేసుకొని వినండి. ఆ రోగం బారిన పడిన వ్యక్తి ఎవరో కాదు, మన బాస్ కైలాష్. కైలాష? కైలాష్ అన్న వ్యక్తి మన కాలనీలో లేడు కదయ్యా. సారీ, క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయా. అతని పేరు అభిషేక్, సాక్షాత్తు మా బావే. ఒరే బావా, మన అభిషేక? అభినా? అవునంకుల్. మా బావ ఒక రోజు ఇంటికొచ్చి చాలా టెన్షన్ గా మాట్లాడాడు. ఆ రోజు నుంచి నేను అటెన్షన్ తో ఉన్నాను. కాపలా ఉన్న నేను నిద్రపోయినట్టు నటించి, అప్పుడు మా బావ నేరుగా నడుచుకుంటూ వెళ్ళి రమేష్ గారు ఆవిడ పక్కన పడుకున్నాడు. ఆ తర్వాత రోజు మా బావని ఎప్పట్లాగే ఫాలో అయ్యా. అలా ఫాలో అవుతున్న నన్ను ఒకరోజు వాచ్మెన్ చూసి దర్చుకున్నాడు. మరి మేజర్ గారు ఎందుకు దర్చుకున్నట్టు? అదంతా సినిమాల ప్రభావం. ఆ ఏలియన్స్ ని ఎలా అయినా చూడాలని మా అమ్మ అవతార్ గెటప్ వేసుకుంది. ఆ ప్రయత్నంలో మేజర్ గారే బలయ్యారు. ఏలియన్ ఎలా ఉంది? బాగుందమ్మా. సారీ మేజర్ గారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 12. అయితే మన ఇంటి గేట్ ఓపెన్ అయితే చూడండి. ఇప్పుడు మా బావ నడుచుకుంటూ వస్తాడు చూడండి. ఇప్పుడు మేమంతా దాక్కోవాలా? అవసరం లేదు, మా బావకి ఇప్పుడు మనం ఎవ్వరం కనపడం. చూడండి, పూర్తిగా స్లీప్ వాక్ అనే జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి మా బావను చూడండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకయ్యా మీ అల్లుడు ఇలా అయినందుక? కాదండి బాబు, ఎన్నాళ్ళు నా కొడుక్కి పెద్ద బొర్రే ఉంది, బొర్రలేదనుకున్నాను. కానీ ఇంత పెద్ద కేసుని ఎంత ఏగిరంగా ట్రేస్ అవుట్ చేశాడో చూసారా? చాలా ఊరుకోయా, ఇందుకే మనకేంటి దారి? ఇంకా అర్థం కాలా? ఇదిగో, ఈ స్లీప్ వాక్ వ్యాధి మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అంటుకోకముందే మీ పెళ్ళాలను రప్పించండి. అవును, రప్పించాలి. అవును, మాటలో పడి మర్చిపోయాను. మా అల్లుడు ఎక్కడా? ఏముంది, ఎటో పోయి ఉంటాడు. తలా ఒక దిక్కుకెళ్ళి ఎతుకుదాం పదండి.
సిగరెట్ తీసుకురాపో. పారిపోదాం పదండి, పారిపోదాం. పాపం పసివాడు సినిమాలో పసివాళ్లాగా మా అల్లుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. కార్పొరేటర్ గారు మీరేంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, రప్పించాడు. ఎవరు? ఇంకెవరు, మీ అభి. అంటే మన అభి కార్పొరేటర్ కాపురాన్ని కూడా. ఇంకోసారి మా బావని కాలనీ గేటు కూడా దాటినాం అంకుల్. ఏంటి, అభిని ఈ కాలనీ గేటు కూడా దాటినీయరా? అయితే ఈ కాలనీయే ఉండదు. ఏంటండి మీరనేది? అవును, రాత్రి మీ అభి ఓ అడ్వెంచర్ చేశాడు. మా మేయర్ గారి మనవడు కిడ్నాప్ అయితే అభి తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. అందుకే స్వయంగా వెళ్లి అభికి ఓ 50,000 చెక్ అందజేసి మీ కాలనీ తరపున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయమని చెప్పాడు. ఇదిగో చెక్కు. ఆగండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నానుగా, నేను తీసుకుంటా. మామయ్య గారు చూసారుగా, మా ఆవిడ లేకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో. వెంటనే ఆయుష్ని పిలిపించండి. పిలిపిద్దామని అనుకున్న వాళ్ళు, కానీ ఇలా రోజుకి 50,000 సంపాదించే ఛాన్స్ పోద్ది కదా, అందుకే. అవును, నువ్వు ఇలాంటి అడ్వెంచర్స్ ఎన్నో చేసి మన కాలనీని ప్రపంచం పటంలోనే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దే అవకాశం పోతుంది. అందుకే కాలనీలోని ఆడవాళ్ళందరూ వచ్చినా సరే ఆయుష్ మాత్రం రాకూడదని తీర్మానించాం. అంతే అంతే. స్లీప్ వాక్ డ్రామా ఆడిన ఆయుష్ని వెనక్కి రప్పిద్దామంటే మొదటికే మోసం వచ్చిందిగా.